హాయ్ హలో ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. అందరికీ నమస్తే. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ సైరీ అయితే చేసుకొని నేనైతే పడుకున్నా. సో నేను లేవకముందే మా మదర్ అయితే ఊరికి అయితే వెళ్ళారంట మా పెద్దమ్మ వాళ్ళతో. సో నేను ఇప్పుడే లేచి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇంట్లో మా బావగారు కూడా బయటికి వెళ్ళారంట. మా అక్క, నేను, మా అక్క పిల్లలు అయితే ఉన్నాము. సో మా అక్క ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా అల్లుడు అయితే టీవీ అయితే చూస్తుండు. తండ్రులు పడ్డాయట్టుంది, ఏడుచుకుంటూ కూర్చుండు. ఇక్కడ చిన్న ఆయన అయితే పడుకొని ఉండు. ఇక్కడైతే చూడండి, మా అక్క అయితే కర్రీ అయితే వేడి చేసుకుంటున్నా. ఏం కర్రీ అది? నైట్ కర్రీ, దోసకాయ మటనా? కర్రీ చేసుకోలే, అదే అమ్మ వండేసి అన్నం వండిపోయింది. బావ ఎక్కడికి వెళ్ళిండు? పెళ్ళికి వెళ్ళిండు. మరి నువ్వు కూడా పోకపోయినావు? ఇద్దరిని తీసుకొని పోతే ఇక నాకు మరి పెళ్ళి అయినట్టే. మీ పెళ్ళి ఎప్పుడో అయిందిగా. మరి మా ఇద్దరు తీసుకొని పోతే మా ఇద్దరు పెళ్లి చేస్తారు. మళ్ళీ ఇది దేనికి? ఆమ్లెట్ వేస్తున్నాను. సో మా పెద్ద అల్లుడికి అయితే ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ అయితే వేస్తుందంట ఫ్రెండ్స్. చూడండి. సో పొద్దున్న వీళ్ళు ఇడ్లీ అయితే తీసుకున్నారంట ఫ్రెండ్స్. చూడండి, తినలేదంట. అందుకే ఆయన ఆమ్లెట్ అడిగితే వేసిస్తున్నా. మా మమ్మీ కూడా ఈరోజు అయితే ఫాస్టింగ్ అయితే లేదు. సో ఊరికి వెళ్ళాలని ఫాస్టింగ్ అయితే లేదు. సో పని మీద అయితే వెళ్ళారు అందరు. సో మా పద్మ అంటే వచ్చేసి పని మొత్తం చేసుకొని వెళ్ళింది అనుకుంటా. మా చిన్న ఆయన కొంచెం సౌండ్ వచ్చినా లేస్తాడు ఫ్రెండ్స్. కరెంటు పోయినా ఫ్యాన్ లేకుండా ఎమ్మటే లేసేస్తాడు. ఎట్లా నువ్వు పడుకొని ఉన్నాడు. మమ్మీ లేకుండా ఉండడం ఫస్ట్ టైం అనుకుంటా ఫ్రెండ్స్ ఊర్లో. నేను, మా అక్క, మా ఫాదర్ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే వెళ్ళలేదు మా మదరు. సో కొంచెం పని ఉండి అయితే వెళ్ళారు. ఈవినింగ్ వరకు అయితే వచ్చేస్తారు. ఇక్కడ ఇంకా ఏదో చిన్న పంచాయతీ ఉంటే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అయితే తీసుకెళ్లారంట. మా మదర్ అయితే అసలు యాక్చువల్లీ ఎండలకు అయితే వెళ్ళారు ఫ్రెండ్స్. ఎండ అంటే చాలా భయం మా అమ్మకి. కానీ మా పెద్దమ్మ వాళ్ళు ఉండి రావాలంటే వెళ్ళారంట. ఇక్కడ ఇప్పుడు ఏ చిన్న పనికైనా మా పెద్దమ్మ వాళ్ళు ఎవరైనా మా మమ్మీ డాడీ ఉండాలంటారు. సో అందుకోసం వెళ్ళారనుకుంటా. నేను కూడా లేవలేదు అప్పటికి. ఏదో నిద్రలో ఉన్నప్పుడు వెళ్తున్నా అని చెప్పి అయితే వెళ్ళేశారు. ఇంకా మా అక్క వాళ్ళు అయితే లంచ్ అయితే చేసేస్తున్నారు. మా అల్లుడికి అయితే పెట్టేసి ఇంకా మా అక్క కూడా తినేస్తుంది అనుకుంటా. మా పెద్ద అల్లుడికి ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఏమి ఇష్టమో ఇక అమ్మమ్మ లేకపోతే ఇక సతాయిస్తాడు అసలు. అయితే ఇప్పుడు ఇక ఏం చేస్తాడో ఈ ఒక్క ముద్ద తినడానికి చుక్కలు చూపిస్తాడు ఫ్రెండ్స్. ఆఖిర్ ఆమ్లెట్ ఆగా బడా ఆమ్లెట్. ఆమ్లెట్ వేసారని చెప్తే చూడండి ఫ్రెండ్స్, డాన్స్ వేసి ఉరుకుతుండ అసలు. जा आमलेट खाओ, ठंडा हो गया. यम्मी यम्मी आमलेट. वाह, बहुत बड़ा आमलेट. एक अम्मू, दो आमलेट. पहले आमलेट ले लो. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటుండు మా అల్లుడు. హ్యాండ్ వాష్ చేయండి అయితే అసలు తినడు. कैसा है आमलेट? सुपर. नानी का कहाँ गए? नानी नानी कहाँ गए? नहीं, कहाँ गए? कहाँ गए बोली नानी? स्कूल गए. दो आमलेट हो गया. अब मामू मामू ले लो, मामू ले लो, मामू ले लो.
సో ఈయన అన్నం మొత్తం తినాలంటే 1 గంట అయితే పడుతుంది ఫ్రెండ్స్. అది మొత్తం అయితే చూపించలేను నేను. ఇప్పుడు కింద పడి మీద పడి పొల్లాడి ఆగమడివి చేసి తింటాడు. సో లంచ్ చేసేసిన తర్వాత కలుద్దాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా పెద్దమ్మ వాళ్ళు కూడా వెళ్ళారని చెప్పాను కదా. సో వాళ్ళ బర్రె అయితే ఉంది. సో నాకైతే వెళ్ళి కొంచెం నీళ్ళు వేసి మేత అయితే వేయమన్నారు. సో నేనైతే నమాజ్ చదవడానికి వెళ్తాను కదా. సో అప్పుడైతే వెళ్ళి మేత వేసి నీళ్ళు వేసి అయితే వస్తాను. సో అది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. బర్రెకి నీళ్ళు ఇంకా మేత అయితే వేస్తాను. అదైతే నన్ను చూసి భయపడుతుంది. ఎప్పుడు ఫుల్ ఉంటాయి సంపుల నీళ్ళు. సో నీళ్ళు అయితే పోసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ముందైతే భయపడ్డది. ఇది వీడెవడో వచ్చినది నీళ్ళు పోసేసరికి వీడు నీళ్ళు పోస్తున్నట్టు కదా అని నెమ్మదికి చూస్తుంది. సో ఈ చిన్న దానికి కూడా ఇందులో పోసేద్దాం. కొంచెం అయితే తక్కువ ఉన్నాయి కాబట్టి ఫుల్గా పోసేద్దాం. సో గడ్డి అయితే అక్కడ ఉంది. ఈ గడ్డిలో ఏముంటాయో ఫ్రెండ్స్, పాములు ఉంటాయో. తిను. నీళ్ళు అయితే తాగుతుంది, గడ్డి కూడా తింటుంది ఫ్రెండ్స్. నాకు ఎంత క్వాంటిటీ వేయాలో తెలియదు ఫ్రెండ్స్. నేనైతే ఇంత అయితే వేసేసిన. దానికి కూడా కొంచెం అయితే వేసేసి నమాజ్కి వెళ్తాను. తిను తిను బుజ్జిదానా బుజ్జిదానా తిను. మీ మమ్మీ తింటుంది చూడు. సో చూడండి ఫ్రెండ్స్, బర్రెకి అయితే గడ్డి అయితే వేసేసి నీళ్ళు అయితే పెట్టేశాను. చిన్నదానికి కూడా అయితే పెట్టేశాను. సో నమాజ్ టైం అవుతుంది. సో నమాజ్ అయితే చదువుకొని ఇంటికి అయితే వెళ్తాను. సో నమాజ్ చదువుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్. సో చూడండి ఫ్రెండ్స్, మస్జిద్కి అయితే వచ్చేసాను. ఆల్రెడీ నమాజ్ అయితే అయిపోయింది. నాకైతే అక్కడ గడ్డి వేసేసరికి లేట్ అయింది కదా. సో నేనైతే ఖజా నమాజ్ అయితే చదువుకొని వెళ్తాను. సో నమాజ్ చదువుకొని మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నమాజ్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్యాన్స్ ఇంకా లైట్స్ ఆఫ్ అయితే చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం. సో కొంచెం అక్కడే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి లేట్ అయింది. గేట్ అయితే వేసేస్తున్నాను. సో ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు నేను బయట నుంచి పెట్టుకుని అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. వీళ్ళైతే చూడండి ఏం చేస్తున్నారు. నమాజ్ చేసుకొని వచ్చేస్తే ఒక 2 అవర్స్ అయితే పడుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత అయితే ఇప్పుడైతే లేచాను. ఈవినింగ్ అవుతుంది. సో మా అక్క అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో ఈరోజు ఏమేమి చేస్తుందో చూద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే సొరకాయ పప్పుచారు అయితే చేస్తున్నాను. మా మదర్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో మళ్ళీ టైం అవుతుంది కదా అని చెప్పి లేచి అక్కడైతే పప్పు పెట్టాను కుక్కర్లో. పప్పు అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సొరకాయ పప్పుచారు అయితే చేసేస్తా. అన్నం కూడా పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా బ్రదర్ వచ్చేసి దాల్చా చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అన్నీ నేను కట్ చేసి
పప్పు ఉడకబెట్టి పెట్టాను. సో తనే చేస్తున్నాడు. మా మదర్ లేకున్నా కూడా పని అయితే ఇదిగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో నేను దాల్చా చేస్తా అని నాకంట పెట్టింది ఫ్రెండ్స్, నువ్వు చేయరా అని. అంటే వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్, బట్టలు ఉతుకుదామని చెప్పి. ఏమో చూడండి ఫ్రెండ్స్, ఒక పొద్దు దాల్చా చేపిస్తుంది. సో ఇక్కడైతే మా బావగారు మొత్తం ట్యాంక్ క్లీన్ చేసి వాటర్ అయితే నింపుతున్నారు. ఇక్కడ మా అక్క బట్టలు అయితే కడిగేస్తుంది. సో ఇక్కడ చూడండి మా పద్మాంటి అయితే ఇల్లు మొత్తం చిమ్మేస్తున్నారు. సో మార్నింగ్ నుంచి వాటర్ రాకుండా ఫ్రెండ్స్, ఇప్పుడే వాటర్ వస్తున్నాయి. సో ఇక్కడైతే దాల్చా అయితే అయిపోయింది ఫ్రెండ్స్, దాల్చా అయితే చేసేసాను. మా అక్క అయితే బయట అయితే వాటర్ అయితే వస్తున్నాయి. సో బయట వర్క్ అయితే చేసుకుంటుంది, బట్టలు అవి ఉతికిస్తుంది. సో ఇక్కడ దాల్చా కూడా అయిపోయింది. ఒక 2 minutes పెట్టేసి ఆఫ్ అయితే చేసేసుకుంటాను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా పద్మాంటి అయితే మొత్తం అయితే నీళ్ళు అయితే వేసేసి కడిగేస్తుంది. సో నల్ల అయితే వస్తుందని మా అక్క అయితే మొత్తం అయితే కడిగిస్తుంది. అయిపోయిందా పప్పుచారు? అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పప్పుచారు అయితే అయిపోయింది. ఇంకా రైస్ ఒక్కటి పెట్టాలి. ఇంకా వేరే కర్రీ అయితే ఏం చెయ్యట్లేదు నేను. ఇగో ఇక్కడైతే ఫ్రూట్స్ కూడా తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మస్క్ మిలన్, పైనాపిల్, ఒక యాపిల్, ఇక్కడ వచ్చేసి డేట్స్. సో ఇక్కడైతే బనానా ఇంకా ఆరెంజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ మిలన్ ఉంది. మా తమ్ముడికి కట్ చేసుకోమని చెప్తున్నా కొద్దిగా, నేను రైస్ పెడతాను రా అని చెప్పి. ఇక వాడేమో మమ్మీ లేదు కాబట్టి అన్ని పనులు నాకే చేపిస్తున్నావు అని అంటుండు. అట్లేం లేదు, ఇద్దరం షేర్ చేసుకొని చేసుకుంటున్నాం. నేనేం లేదు, దాల్చా ఒకటే చేసిన, అక్కడే అన్ని చేసింది. ఫ్రూట్స్ అయితే కట్ చేసుకునే వరకు టైం కూడా అయింది. ఫ్రూట్స్ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, ఇక చూడండి మా పద్మాత్తమ్మ అయితే మొత్తం క్లీన్ చేసి ఇల్లు కూడా మాపేసింది ఈరోజు. మా అల్లుడు ఇక్కడ వాటర్ అన్ని కూడా వచ్చేసాయి, వాటర్ పట్టేసాము. ఇంకా బట్టలు చూడండి, వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అవుతున్నాయి. ఇక్కడ ఇంటి ముంగట కూడా కడిగిందనమాట. ఇంకా రైస్ ఒక్కటి పెట్టేసేయాలి. ఇక మా బాబు చూడండి, ఇల్లు అయితే ఎంత క్లీన్గా ఉంది. 1 గంట సేపు అయితే మొత్తం మళ్ళీ అదే చేసేస్తాడు సేమ్. సో నెక్స్ట్ మళ్ళీ కలుస్తాం. ఇక్కడైతే చూడండి మా బ్రదర్ అయితే టైం ఉంది కాబట్టి హాయిగా కూర్చొని అయితే కట్ చేసుకుంటున్నాడు. ఇక్కడైతే అన్నం కూడా వండేసిన. ఇది చాయ్ కోసం అయితే పాలు అయితే పెట్టేశాను. ఇక్కడ పప్పుచారు కూడా అప్పుడే అయిపోయింది కదా, పక్కనే తీసి పెట్టేశాను. ఇక్కడైతే మా బ్రదర్ అయితే మొత్తం పెట్టేసుకున్నాడు, ఫ్రూట్స్ అవి, ఐస్ క్యూబ్స్ అవి. ఇంకా ఇంకో 5 minutes ఉంది టైం కూడా. సో మా బాబు కూడా స్నానం చేసేసి వచ్చేసాడు అనమాట. మా మమ్మ అయితే ఊళ్ళు మొత్తం తిరిగి వచ్చేసింది. వాళ్ళ కోసం పోయిన ఎండకు కడిగిపోయినాం కానీ మంచిగా జరిగింది. పాలు, చికెను, ఇక పిల్లల కోసము పాలకూర. ఇదేంటి ఫ్రెండ్స్, నేనైతే ఊరి నుంచి వస్తేసి చికెన్ తీసుకొచ్చానండి. మా పాప అయితే ఫ్రై చేస్తుంది. ఇక్కడ వచ్చేసి టీ కూడా పెట్టుకున్నామండి. ఇది వచ్చేసి పండు మిరపకాయ పచ్చడి అండి, మా పాప ఇచ్చింది, మా బావగారి కూతురు. ఇది చింతకాయ తొక్కండి. ఈ 2 అయితే తరేసి ఇచ్చిందండి. సో ఓకే ఫ్రెండ్స్, నైట్ అయితే చూసారు కదా, మా మదర్ అయితే ఊరి నుంచి వచ్చేసారు. సో దాని తర్వాత అయితే మా మదర్ ఇంకా మా సిస్టర్ నేనైతే అక్కడ జరిగినాయి అన్నీ అయితే మాట్లాడుకున్నాము. సో అక్కడ ఏమేమి జరిగాయో అవి అయితే మొత్తం చెప్పారు మా మదరు. సో వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో దాని తర్వాత అయితే డిన్నర్ చేసి అయితే పడుకున్నాము. ఇప్పుడైతే నేను సేరీ కోసం అయితే లేచి సేరీ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే అయిపోయింది, ఫజర్ నమాజ్ చేసుకుంటాను. సో వ్లాగ్ కూడా ఇక్కడైతే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, వ్లాగ్ మొత్తం చూసారు కదా, ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వ్లాగ్ మొత్తం చూడండి, నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.